నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో దేని గురించి అంటే 2027 మార్చి నెలలో 2 మౌంట్ ఎవరెస్ట్ సినిమాలు రాబోతున్నాయి. అదే మన స్పిరిట్, ఆ తర్వాత మన ఎస్ఎస్ రాజమౌళి వారణాసి సినిమా. ఇవి రెండు ఒకే మంత్లో రాబోతున్నాయి. అసలు క్లాష్ ఎలా ఉంటుంది, అసలు కలెక్షన్స్ పరంగా కానీ అసలు ఏ విధంగా ఉంటుంది మార్చి నెలలో నెక్స్ట్ ఇయర్ అనేది క్లియర్ కట్గా వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి లింక్స్. సో ఓకే, టైం అవుతుంది దాదాపు 10:40 అయితే అవుతుంది. సో ఈ టైంకి నేను వీడియో అయితే చేస్తున్నా. టైం ఉండట్లేదు, అప్పుడప్పుడు వీడియో చేద్దామంటే, అందుకే ఈ టైంలో వేయాల్సి వస్తుంది. ఓకే, ఇక మనం పట్టుకుందాం. స్పిరిట్ మనకు మామూలుగా నెక్స్ట్ 2027 మార్చో నెల అనేది అందరికీ మామూలుగా మార్చి నెల మిగతా వాళ్ళందరికీ, కానీ మన మూవీ లవర్స్ మాత్రం అదొక యుగాంతం అన్నమాట. ఎందుకంటే అప్పట్లో అంటారు కదా, ఇట్లా 2012 డిసెంబర్ 16 యుగాంతం రాబోతున్నాయి అంటారు కదా. మనకు 2027 మార్చి నెల మొత్తం యుగాంతమే ఉంటుంది. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర యుగాంతం అనమాట. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ మొత్తం ఎక్కడికి అక్కడ తునకలయ్యే విధంగా షేక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్తో మార్చి నెల మాత్రం ఫుల్గా నిండిపోతుంది అనమాట. ఎందుకంటే మార్చ్ 5వ తారీఖున సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ అన్న కాంబినేషన్లో స్పిరిట్ సినిమా రాబోతుంది. అలాగే మన మహేష్ బాబు అండ్ రాజమౌళి వారణాసి సినిమా మార్చి 25వ తారీఖు రాబోతుంది. అంటే ఆ సినిమాకు ఈ సినిమాకి 20 రోజుల తేడా అన్నమాట. మరి ఏ విధంగా ఉంటుంది క్లాష్ అనేది మనం అయితే మాట్లాడుకుందాము. స్పిరిట్ గురించి మనం మాట్లాడుకుంటే మన సందీప్ రెడ్డి వంగ గురించి తెలిసిందే కదా. మంచి జిజ్జు మీద ఉన్నాడు మనోడైతే. ఎట్టి పరిస్థితుల్లో ప్రభాస్ని రాజమౌళి కాదు, వాళ్ళ ఇంకా 10 మంది రాజమౌళి వచ్చినా కానీ ఈ విధంగా చూపించొద్దు. అసలు బాహుబలి క్యారెక్టర్ కానీ అంటే ప్రభాస్ను రాజమౌళి ఏ విధంగా చూపించాడో అంతకు మించి నేను చూపిస్తా అని మనోడు జిజ్జు మీద ఫిక్స్ అవుకొని ఉన్నాడు. అయితే బల్ల గుద్ది మరి చెప్తున్నాడు మనోడు సందీప్ రెడ్డి గురించి. ఇక అతను తెలిసిందే కదా, ఒక్కసారి చెప్పాడంటే చేసి చూపిస్తారు. ఎందుకంటే ఆడ తీసిన సినిమాలని బ్లాక్ బస్టరే. ఇక అంత జిజ్జు మీద ఉన్నాడు. ఇక మన ప్రభాస్ అన్న కూడా ఏ సినిమాకు పెట్టని డెడికేషను, ఒకటేసారిగా బల్క్ డేట్స్ అనేవి స్పిరిట్ మూవీకి అయితే మన ప్రభాస్ అన్న ఇచ్చాడు. ఎందుకంటే స్పిరిట్ మూవీ చేస్తున్నంత టైంలో ప్రభాస్ అన్న వేరే సినిమాను టచ్ చేయడం అన్నమాట. ఎందుకంటే డిసెంబర్ దాకా కంటిన్యూస్గా స్పిరిట్ మూవీ షూటింగ్ అనేది జరగబోతుంది. ఇక మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది, కానీ కంటిన్యూస్గా స్పిరిట్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక అర్థం చేసుకోండి స్పిరిట్ కోసం ఎంతలా కష్టపడుతున్నారు, ముఖ్యంగా మన సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ అన్న. ఆ తర్వాత వారణాసి సినిమా బాబు గురించి తెలిసింది కదా. బాబు ఏ సినిమా లేకపోతేనే పాన్ ఇండియా సినిమా లేకుండానే మన బాబు పెట్టిన రికార్డ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు బాబుని చూస్తేనే అర్థమవుతుంది అసలు ఇతను మనోడు హాలీవుడ్లో ఉండాలి, ఏదో కర్మగాలి మన టాలీవుడ్లో ఉన్నాడు కానీ హాలీవుడ్ హీరో బాబు అని అంటారు. ఇక అది మైండ్లో పెట్టుకొని అసలు మన మహేష్ బాబు ఫ్యాన్స్కి కూడా ఎప్పుడెప్పుడు రాజమౌళితో సినిమా పడుతుందా, ఎప్పుడెప్పుడు బంపర్ ఆఫరు రికార్డ్స్ పెద్ద పెద్ద రికార్డ్స్ మనం పెడదామని వెయిట్ చేస్తారు. అంత జిజ్జు మీదే ఉన్నారు. రాజమౌళి మంచి టైంలో మన మహేష్ బాబుతో వారణాసి సినిమాని అయితే అనౌన్స్ చేస్తాడు. ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేసేసారో అప్పటి నుంచి మొదలైంది ఒక రేంజ్ బజ్ క్రియేట్ అయింది. ఇక మొన్న సంచారి అనే సాంగ్ రిలీజ్ అయింది కదా, అప్పటి నుంచి మొదలైతే అసలు గ్లిమ్స్ కానీ ఆ గ్లిమ్స్ మ్యూజిక్ కానీ అసలు రామ రామ లిరిక్స్ కానీ అబ్బో అసలు గ్లిమ్సే ఈ రేంజ్లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఇప్పుడు చెప్పుకోండి, ఒక పక్క రాజమౌళి కన్నా ఇంకా వేరే లెవెల్లో చూపెడతానని జిజ్జు మీద కూర్చున్న సందీప్ రెడ్డి వంగ, మహేష్ బాబును ఎలా అంటే హాలీవుడ్కు పరిచయం చేద్దామన్న జిజ్జు మీద ఉన్న మన రాజమౌళి. ఇక అర్థం చేసుకోండి, ఒక పక్కనేమో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇంకొకరేమో అప్కమింగ్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా మన మహేష్ బాబు విత్ హాలీవుడ్లో కూడా పరిచయం అవ్వబోతున్నాడు. ఇక అర్థం చేసుకోండి మార్చి నెల ఎలా ఉండబోతుందో. మ్యాక్సిమం 2 సినిమాలు అయితే క్లాష్ జరగదు. 100% సందీప్ రెడ్డి వంగ జిజ్జు మీదున్నాడు కాబట్టి మ్యాక్సిమం అనుకున్న టైంకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు. కానీ మన రాజమౌళి వారణాసి సినిమా అయితే టైంకి అయితే రాదు. ఇదివరకు మనకు తెలిసిందే, RRR కానీ బాహుబలి కానీ తన ఇచ్చిన టైం ఒకటి, తన రిలీజ్ చేసే టైం ఒకటి, తర్వాత రిలీజ్ అయ్యే టైం ఇంకొకటి ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి చూస్తే మార్చి 25వ తారీఖున వారణాసి సినిమా అనేది రిలీజ్ అవ్వదు. ఇంకా చాలా పోస్ట్పోన్ అవుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా రిలీజ్ అవ్వదేమో. 2028లో వచ్చినా కానీ మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాస్ అక్కడ ఉన్నది రాజమౌళి, అతని ప్లానింగ్ వేరు, అతని పద్ధతి వేరు. మన భారీగా విఎఫ్ఎక్స్ సినిమా కాబట్టి
కొంచెం పోస్ట్పోన్ అయినా కానీ మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక సందీప్ రెడ్డి వంగ అంటారా, తాను ఎక్కువ విఎఫ్ఎక్స్ వాడనే వాడు. మనోడు మైండ్లో ఒక్కటే ఉంటుంది, ద కంటెంట్, యాక్టింగ్, ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్. ఓన్లీ బడ్జెట్తో కాకుండా ₹1,00,00,000 కూడా కరెక్ట్ సినిమా సినిమా దించాలి అంటే ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్లలో సందీప్ రెడ్డి వంగ టాప్లో ఉంటాడు. తను ఎక్కువ విఎఫ్ఎక్స్ ఉండదు, ఎక్కువ గ్రీన్ మ్యాట్స్ ఉండదు, సినిమాలలో ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. ఇక తక్కువ టైంలో రిలీజ్ చేద్దామన్న జిడ్జి మీద మన సందీప్ రెడ్డి వంగ అసలు సేమ్ టైంకు దింపుదామా లేదా అన్న ఐడియా మీద డౌట్లో ఉన్నాడు మన రాజమౌళి. ఒకవేళ ఇది 2 గనక క్లాష్ జరిగితే ఎలా ఉంటుందంటే, అది కలెక్షన్స్ పరంగా నేను మళ్ళొక వీడియో అయితే చేస్తా. సో దీని పరంగా చూస్తే ఇలా అయితే ఉంది. ప్రజెంట్ క్లాష్ అయితే జరగదు, 100% జరగదు. ఒకవేళ కనుక జరిగితే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర.